మన భారతీయులు విదేశాల్లో ఉంటే తోటి భారతీయుడిని చూడగానే ఎంతో ప్రేమగా, అభిమానంగా, ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండి ఒకరి పండుగలలో ఒకరు పాల్గొని ఆదర్శంగా ఉంటారు. కానీ అదేం కర్మో గాని అదే భారతదేశంలో ఉంటే రాష్ట్రాలుగా విడిపోతారు, మతాలుగా విడిపోతారు, ప్రాంతాలుగా విడిపోతారు, కులాలుగా విడిపోతారు. ఒకే కులమైన ఇంటి పేరుతో విడిపోయి ఆఖరికి ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ములైన ఏదో ఒక కారణంగా విడిపోయి కొట్టుకుంటారు. కలిసిమెలిసి ఉండడానికి ఉన్న కారణాలన్నీ పక్కన పెట్టి విడిపోవడానికి దారులు వెతుక్కుంటూ ఉంటాడు ఈ సగటు సామాన్య మానవుడు. అచ్చం ఇలాంటి మైండ్ సెట్ తోనే 800 సంవత్సరాల క్రితం ఒకే మతంలో ఉన్న రెండు సాంప్రదాయాల వ్యక్తులు మన అఖండ భారతదేశంలో 200 ఏళ్లు కొట్టుక చచ్చారు. వాళ్ళే శైవులు మరియు వైష్ణవులు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. అంటే శివుడి యొక్క రూపం విష్ణువు, విష్ణువు యొక్క రూపం శివుడు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు, విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారని వేదం చెబుతుంది. కానీ ఎంతో వేద పండితులు ఉన్న ఆ కాలంలోనే ఇవన్నీ మర్చి ఎందుకు ఒక మారణ హోమాన్ని సృష్టించారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు వేణు టాక్స్. అసలు మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే శైవులు వైష్ణవుల మధ్య విభేదాలు ఉండడం కాదు, మహ్మదీలు షియా సున్నీలుగా, క్రైస్తవులు క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టియన్స్ గా విడిపోయి శత్రుత్వాలు పెంచుకున్నారు. అందరూ పూజించేది ఒకే దేవుణ్ణి అయినా ఇలా విడిపోవడం ఏంటో, విభేదించడం ఏంటో అస్సలు అర్థం కాదు. ఇంకా అసలు విషయానికి వస్తే మన పూర్వీకులు మన మాంస నేత్రాలకు కనిపించే సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా పూజించి ఆరాధించేవారు. తర్వాత మునులు, యోగులు వారి మనోనేత్రాలతో భగవత్ స్వరూపాన్ని దర్శించుకొని సామాన్య ప్రజలకు భగవంతుడి రూపం గురించి ఉపదేశించేవారు. అలా ఆ యోగుల ద్వారా భగవత్ స్వరూపాలను గురించి తెలుసుకొని కొంతమంది విష్ణుమూర్తిని, కొంతమంది పరమశివుని ఆరాధించేవారు. నిలువునామాలతో విష్ణుమూర్తిని పూజించేవారు వైష్ణవులుగా, శివుని పూజించేవారు అడ్డనామాలతో శైవులుగా విడిపోయి వారి వారి దేవుళ్లను పూజించుకుంటూ ఎదుటివారి దేవుణ్ణి గౌరవిస్తూ ఎవరి జీవితం వారు జీవించేవారు. ఇలా 1000 సంవత్సరాలు ఎటువంటి గొడవలు లేకుండా మన పూర్వీకులు జీవించారు. అందరూ భక్తి పారవశ్యాలతో పునీతులయ్యేవారు. అప్పట్లో 3 రకాల గురుకులాలు ఉండేవి. అందులో 2 రకాలు ఆస్తిక గురుకులాలు, ఒక రకం నాస్తిక గురుకులాలు. ఈ నాస్తిక గురుకులాల గురించి ఇప్పుడు అప్రస్తుతం. ఇంకా 2 రకాల ఆస్తిక గురుకులాల్లో ఒక రకం గురుకులంలో విష్ణువే దేవుడని, ఇంకో రకం గురుకులంలో శివుడే దేవుడని బోధించి పసి హృదయాలను కలుషితం చేసేవారు. ఆ పిల్లలు గురుకులాల నుంచి సమాజంలోకి వచ్చి తమ తమ దేవుళ్లను పూజిస్తూ తన్మయం పొందే భక్తుల హృదయాలని విషపూరితం చేసేవారు. విష్ణువు ఒక్కడే దేవుడు, శివుడు దేవుడు కాదని వైష్ణవులు, శివుడు ఒక్కడే దేవుడు, విష్ణుమూర్తి దేవుడు కాదని శైవులు చేసే బోధన వల్ల శైవులు వైష్ణవులకు ఒకరి మీద ఒకరికి విభేదాలు రావడం మొదలయ్యాయి. తమ దేవుడే దేవదేవుడని గొప్ప దృఢమైన నమ్మకం ప్రారంభమై ఆ విషబీజం పెరిగి మహావృక్షమై వైష్ణవులకు శివుడి మీద ద్వేషం, శైవులకు విష్ణువు మీద ద్వేషం పెరిగేటట్లు చేశాయి. అలా మొదలైన అభిప్రాయ భేదాలు పెరిగి పెరిగి ఆఖరికి వైష్ణవులు, శైవులు ఒకరికొకరు బద్ధ శత్రువులుగా మారేటట్లు చేశాయి. అప్పట్లో రాజ్యమేలే రాజు శివభక్తుడు అయితే రాజ్యంలోని ప్రజలందరూ శివుడిని ఆరాధించాలని, రాజు వైష్ణవుడు అయితే ప్రజలంతా విష్ణువునే పూజించాలని శాసనాలు చేసేవారు. ప్రజలు రాజు మీద భయంతో అలా పూజలు చేస్తూ రహస్యంగా తమ తమ దేవుళ్లను పూజించుకునేవారు. అప్పట్లో రాజుల మధ్య ఒక ఒప్పందం ఉండేది. వైష్ణవ పండితులు శైవరాజ్యంలోకి వచ్చి శివ పండితులతో జరిగిన భక్తి చర్చల్లో శివ పండితులను ఓడించగలిగితే ఆ రోజు నుంచి రాజ్యం వైష్ణవ రాజ్యంగా మారి ప్రజలంతా విష్ణువును పూజించాలని, అలాగే శివ పండితులు విష్ణు పండితులను ఓడించినా ఇలాగే జరగాలని ఒప్పందాలు ఉండేవి. అలా వైష్ణవ పండితులు శివ పండితుల మధ్య చర్చలు, పోటీలు జరిగే సమయంలో ఒక పేరు దేశమంతా బాగా ప్రచారం జరిగింది. ఆ పేరే రామానుజాచార్యులు. 11వ శతాబ్దంలో రామానుజాచార్యుల వారు వైష్ణవ మతాన్ని చాలా ప్రచారం చేసేవారు. ఆయన పరమ విష్ణు భక్తుడు. రామానుజాచారి గారి భక్తి ప్రవచనాలు విని ప్రజలు చాలా మంది వైష్ణవులుగా మారేవారు. ఈ మార్పు శివభక్తులకు అస్సలు నచ్చేది కాదు. 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు సనాతన ధర్మానికి సంబంధించిన మూల సూత్రాలు బ్రహ్మసూత్రాల గ్రంథంలో పొందుపరిచారు. ఆ బ్రహ్మసూత్రాల గ్రంథం కాశ్మీర్లోని శారదా పీఠంలోని గ్రంథాలయంలో ఉండేది. రామానుజాచార్యుల వారు వారి శిష్యుడు కురేషితో కలిసి కాశ్మీర్కి వెళ్లి అక్కడ కాశ్మీర్ మొత్తం వైష్ణవ మత ప్రచార ప్రవచనాలు చెబుతుంటే ప్రజలందరూ తన్మయంగా వినేవారు. ఆ విషయం తెలిసిన కాశ్మీర్ రాజు రామానుజాచార్యుల వారిని తన ఆస్థానానికి ఆహ్వానించి సత్కరించి తన ఆస్థానంలోని శివభక్తులతో అష్టావధానం చర్చకు ఆహ్వానించారు. కాశ్మీర్ రాజు పరమ శివభక్తుడు. ఆ ఆస్థాన పండితులంతా శివభక్తులు. ఈ అష్టావధానంలో శివ పండితులు గెలుస్తారా, వైష్ణవ భక్తుడైన రామానుజాచారి గెలుస్తాడని ప్రజలంతా చాలా ఉత్సుకతతో చూశారు. ఒకవైపు 50 మంది శివ పండితులు, మరోవైపు తన శిష్యుడు మరియు రామానుజాచార్యుల వారు. వీరిద్దరు మాత్రమే అయిన రామానుజాచార్యుల వారు తన పాండిత్యంతో ఆ 50 మంది
శివ పండితుల మీద ఆధిపత్యం వహించి ఆ చర్చల పోటీలో గెలుపొందారు. కాశ్మీర్ పండితులు రామానుజుల వారి ప్రతిభకు దాసోహం అన్నారు. చివరికి కాశ్మీర్ రాజు రామానుజుల వారి ప్రతిభకు మెచ్చి ఏం బహుమానం కావాలో కోరుకోమని అడిగారు. రామానుజుల వారు కాశ్మీర్ రాజు వద్ద ఉన్న శంకరాచార్యులు రచించిన బ్రహ్మసూత్రాల గ్రంథం ఇస్తే తాను ఆ గ్రంథాన్ని తిరిగి రచించి ప్రజలకు అంకితం చేస్తాను అని చెప్పారు. ఆ బ్రహ్మసూత్ర గ్రంథంలో శివకేశవులు ఇద్దరు సమానం అన్నట్లు శంకరాచార్యుల గారు రచించి ఉంచారు. ఆ గ్రంథం కనుక రామానుజుల వారు తిరిగి రచిస్తే శివదేవుడి గొప్పతనం తగ్గించి విష్ణుదేవుని అసలు దేవుడిగా ప్రకటిస్తారేమోనన్న అనుమానంతో శివ పండితులు కాశ్మీర్ రాజుని ఆ గ్రంథం ఇవ్వకుండా ఒప్పిస్తారు. ఆ బ్రహ్మసూత్రాల గ్రంథంలో లోపాలు చూపించి శివమతాన్ని సర్వనాశనం చేస్తాడేమో అని అనుమానం రాజుగారికి కూడా ఉంది. దానితో శివ పండితులందరూ ఆ బ్రహ్మసూత్ర గ్రంథం చెదలు పట్టి పురుగులు పట్టి పాడైపోయింది, ఇప్పుడు ఆ గ్రంథం లేదు అని అబద్ధం చెప్తారు. ఇక చేసేదేమీ లేదని నిరాశతో రామానుజుల వారు వెనుతిరిగి శ్రీరంగం బయలుదేరారు. ఆ కాశ్మీర్ రాజ్యంలో ఉన్న ఒక వైష్ణవ భక్తుడు శారద పీఠం గ్రంథాలయంలో నుంచి ఆ బ్రహ్మసూత్రాల గ్రంథాన్ని తస్కరించి రామానుజుల వారికి అందించాడు. రామానుజుల వారు ఆనందంగా అక్కడి నుంచి శ్రీరంగం వైపు ప్రయాణమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత శారదా పీఠం గ్రంథాలయంలో బ్రహ్మసూత్ర గ్రంథం కనిపించకపోయేసరికి శివ పండితులు రామానుజుల వారు ఆ గ్రంథం తీసుకెళ్లారని రాజుగారికి ఫిర్యాదు చేశారు. రాజు తన భక్తులందరినీ పిలిచి రామానుజుల వారి దగ్గర గ్రంథం లాక్కొని రమ్మని పంపిస్తాడు. భటులందరూ వెళ్లి రామానుజుల వారిని చుట్టుముట్టి ఆ బ్రహ్మసూత్రాల గ్రంథాన్ని తిరిగి కాశ్మీర్ రాజ్యానికి తీసుకొస్తారు. బ్రహ్మసూత్రాల గ్రంథం తనకు అందలేదని రామానుజుల వారు నిరాశగా ఉంటే ఒక రోజు కురేషి ఒక గ్రంథాన్ని తీసుకొచ్చి గురువుగారి చేతుల్లో పెడతాడు. ఆ గ్రంథం మరేదో కాదు, బ్రహ్మసూత్రాల గ్రంథం. బ్రహ్మసూత్రాల గ్రంథం భటులు తీసుకుపోయారు. ఇది ఎక్కడిదని రామానుజుల వారు అడిగితే కురేషి మార్గ మధ్యంలో ఆ బ్రహ్మసూత్రాల గ్రంథాన్ని చదివానని ఆ మొత్తం జ్ఞాపకం పెట్టుకుని అక్షరం పొల్లుపోకుండా తిరిగి రచించి గురువు గారికి గురుదక్షిణ ఇచ్చానని చెప్పాడు. రామానుజుల వారు ఆ గ్రంథం మొత్తం చదివి తిరిగి శ్రీభాష్యం పేరుతో ఒక గ్రంథం రచించారు. కాశ్మీర్ రాజ్యంలో రామానుజుల వారు శైవ పండితులను ఓడించారన్న విషయం దేశమంతా వ్యాపించడంతో రామానుజుల వారి పేరు ప్రతిష్టలు దేశమంతా మారుమోగాయి. చాలా మంది వైష్ణవ మతంలో చేరుతూ వచ్చారు. ఆ సమయంలో తమిళనాడు గంగయ్యకొండ చోళపురం, ఇప్పుడు చిదంబర రాజ్యాన్ని క్రిమికంఠుడు అనే చోళరాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన మహాశివభక్తుడు. తమ రాజ్యంలో ప్రజలందరూ శివుడినే పూజించాలని, విష్ణువును పూజించిన వారికి శిక్షలు తప్పవని ఒక శాసనం చేశాడు. రాజు మీద భయంతో చాలా మంది భక్తులు శైవులుగా మారితే మరికొందరు మాత్రం బయటకు శివభక్తులుగా నటిస్తూ రహస్యంగా విష్ణువును పూజించేవారు. ఇది తెలుసుకున్న రాజు కోపంతో రగిలిపోయి రాజ్యంలో ఉన్న వైష్ణవుల ఆలయాలన్నిటిని ధ్వంసం చేయడం మొదలుపెట్టి ఆఖరికి చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహాన్ని కూడా సముద్రంలో కలిపేశాడు. విగ్రహాల ధ్వంసంతో వైష్ణవ మతం పూర్తిగా అంతం కాదని, ప్రజల మనస్సుల్లో వైష్ణవ ఆరాధనను పూర్తిగా అంతమొందించాలనే ఆలోచనలో అతను ఉన్నాడు. అప్పుడు శ్రీరంగంలో నివసిస్తూ దేశంలో ఉన్న ప్రజలందరినీ వైష్ణవ మతంలోకి మారుస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్న రామానుజాచార్యుల వారి గురించి విన్నాడు క్రిమికంఠుడు. ఆ రామానుజాచార్యులు మరియు వారి శిష్య బృందంతో శివుడే గొప్పవాడు అని చెప్పిస్తే ఇక దేశమంతా శివభక్తులుగా మారుతారు అన్న కుతంత్రంతో భటులను పంపించి రామానుజుల వారిని బంధించి రాజ్యాన్ని తీసుకురమ్మని పంపించాడు. ఆ విషయం ముందే పసిగట్టిన కురేషి తన గురువుగారైన రామానుజుల వారి దుస్తులు ధరించి తానే రామానుజుడినని భటులకు చెప్పాడు. రామానుజుల వారి గురువైన పెరినాంబంను కూడా బంధించి క్రిమికంఠుడి ఆస్థానానికి తీసుకువెళ్లారు భటులందరూ. అక్కడ ఆస్థానంలో శివ పండితులతో జరిగిన అష్టావధానంలో కూడా కురేషి గెలవడంతో రాజు కోపంతో ఊగిపోయి ఈశ్వరుడంత గొప్పవాడు ఎవరు లేరని రామానుజుల వారు ఒప్పుకుంటున్నట్టుగా ఒక లేఖ సిద్ధం చేయించి ఆ లేఖ మీద అంగీకార సంతకం చేయమని బెదిరిస్తాడు. కురేషి ఆ పత్రంలో ఉన్న సంస్కృత వాక్యాలు చదివాడు. శివత్ పరంపర నాస్తి అని రాసి ఉంటుంది. అంటే ఈశ్వరుడు కన్నా ఎవరు గొప్పవారు కాదు అని అర్థం. అది చదివిన కురేషి ద్రోణం ఆస్తి అని రాసి సంతకం పెట్టాడు. అంటే విష్ణువు ఆయన కన్నా గొప్పవాడు అని అర్థం. మొత్తం కలిపి చదివితే ఈశ్వరుడు కన్నా ఎవరు గొప్పవారు కాదు, కానీ విష్ణువు ఆయన కన్నా గొప్పవాడు అని అర్థం. అది చదివిన రాజు ఆవేశంతో కోపంగా ఊగిపోయి కురేషి 2 కళ్ళు పీకమని ఆజ్ఞాపించాడు భటులను. భటులు కురేషి 2 కళ్ళు పీకి అంధుడిని చేశారు. ఇలా తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా కురేషి తన గురువు గారిని కాపాడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వైష్ణవులు తమ గురువుని కాపాడుకోవాలని రామానుజుల వారిని అడవి మార్గంలో తిరునాయనపురం పంపించారు. అక్కడ 12 సంవత్సరాలు ఉన్నారు రామానుజాచార్యుల వారు. ఈ దురాగతం తెలుసుకున్న వైష్ణవులంతా దేశమంతా కోపంతో రగిలిపోయి శైవుల మీద దాడి చేయడం మొదలు పెట్టారు. అక్కడ మొదలైన శైవ వైష్ణవుల శత్రుత్వం పెరిగి కొన్ని వందల ఏళ్ల వరకు కొనసాగుతూనే ఉంది. శైవులు కనిపిస్తే వైష్ణవులు ఇనుప కడ్డీలతో కాల్చి వాళ్ళ భుజాల మీద శంకు చక్రాల గుర్తులేసేవాళ్ళు. వైష్ణవులు కనిపిస్తే శైవులు ఇనుప కంచులతో కాల్చి వాళ్ళ భుజాల మీద త్రిశూలం గుర్తు వేసేవాళ్ళు. ఈ రకంగా అల్లకల్లోలాలు జరుగుతున్న కార్యక్రమంలో వైష్ణవ మతాన్ని అంతమొందించాలని వైష్ణవ గ్రంథాలయాలని శైవులు తగలబెడితే శైవ మతాన్ని అంతమొందించాలని శైవ గ్రంథాలయాలను వైష్ణవులు తగలబెట్టేవారు. ఈ దుశ్చర్యల వలన అనేక మంది పూర్వీకులు రచించిన అనేక గొప్ప గొప్ప గ్రంథాలు ఎన్నో తగలబడిపోయాయి. ఆ గ్రంథాలన్నీ గాని ఉండి ఉంటే ఈ రోజు మన ఆయుర్వేదం విశ్వవ్యాప్తమై మన భారతదేశ వైద్యమే ప్రపంచాన్ని ఏలేది. ఈ శివ వైష్ణవుల సంగ్రామం వలన మన పూర్వీకులు ఎంతో శ్రమపడి రచించిన ఎన్నో
అమూల్యమైన గ్రంథాలు ఈ రోజు మనకి కాకుండా పోయాయి. 12 ఏళ్ల తర్వాత క్రిమికంఠుడు అనారోగ్యంతో మరణించిన తర్వాత రామానుజుల వారు తిరిగి శ్రీరంగం చేరుకొని అక్కడ వైష్ణవ మత ప్రచారం చేశారు. హిందువులు ఇలా తన్నుకుంటూ కొట్టుకోవడం వల్ల చాలా సమత వినాశనం జరిగింది. ఆనాడు నుండి సుమారు 200 సంవత్సరాల పాటు శివ వైష్ణవుల వైరం సాగుతూనే ఉంది. తర్వాత అన్య మతస్థులు భారతదేశంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.